automation testing or test automation. How we perform an automation testing? By using Java programming language. Okay, by using an automation testing refers to the automatic testing of the software in which developer or tester write the test script with the help of testing tools and frameworks and run it on the software. The test script automatically tests the software without interruption, without human intervention, and shows the result. Either error, bug, or present or software is free from them. Defects ఉన్నాయని చూపిస్తా ఉంటుంది. ఆల్రెడీ ఇంత ముందు మనం డిస్కస్ చేసిన చూడండి ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ లో మనకి previously we have a QTP tool. So now most of the companies using a Selenium tool. Advantage, disadvantage discuss చేసినాం కదా. What is the difference between automation and manual? In the automation testing performed by using a tools. In the manual testing performed by human beings. Okay. In the human beings, we have some of the limitations. Okay. So in the automation, when we perform a manual testing, it is a time-consuming process. When by using an automation testing, it will time-saving process. When we perform same test cases, multiple times execution. In the manual testing, the human being getting bore, feeling bore. But the tool not. Tool ki amna bore vastda raadu. Any times execute chesina same functionalities ni multiple times execute chestadi. One script you are able to run in multiple environments. But in the manual testing, if you perform in multiple environments, you should perform in same steps. Okay na ఇప్పుడు 10 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. వాటిని మీరు 3 బ్రౌజర్స్ లో టెస్ట్ చేయండి 3 సార్లు మీరే ఎగ్జిక్యూట్ చేయాలి. బట్ టూల్లో అయితే ఒకటే స్క్రిప్ట్ లో ఆ బ్రౌజర్ యొక్క వన్ లైన్ ఆఫ్ కోడ్ ని చేంజ్ చేసుకొని ఇప్పుడు మనం చూడండి yesterday we are written one loan application by using which browser? ఏ బ్రౌజర్ ని యూజ్ చేసి టెస్ట్ చేసిన Edge browser. So if you want to run the same script in Chrome browser or Firefox browser, simply change the browser statements only. The entire script is the same. Okay అండి ఓన్లీ మీరు ఏం చేంజ్ చేయాలి ఆ బ్రౌజర్ ఏదైతే ఉందో ఆ బ్రౌజర్ యొక్క స్టేట్మెంట్ ఒక్కదాన్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏదైతే మీరు వెబ్ డ్రైవర్ స్టేట్మెంట్ ఉందో ఈ ఎన్విరాన్మెంట్ లో ఓన్లీ తీసుకెళ్లి క్రోమ్ డ్రైవర్ ఎన్విరాన్మెంట్ పెడితే మళ్ళీ అదే స్క్రిప్ట్ ఎందులో రన్ అవుతుంది క్రోమ్ లో కూడా రన్ అవుతుంది. అదే మీరు మాన్యువల్ టెస్ట్ చేయాలంటే ఏ బ్రౌజర్ లో టెస్ట్ చేయాలన్నా మొత్తం టెస్ట్ కేసెస్ అన్ని మీరే ఎగ్జిక్యూట్ చేసుకుంటే వెళ్ళాలి మాన్యువల్. అంటే ఇక్కడ మనం రాసిన స్క్రిప్ట్ ని రీయూజబుల్ చేసుకోవచ్చు. ఏం చేయొచ్చండి ఈ స్క్రిప్ట్ ని మీరు డిఫరెంట్ బ్రౌజర్స్ లో రన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఆ బ్రౌజర్ చేంజెస్ ఏదైతే ఉన్నాయో వాటి ఒక్కదాన్ని మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. రన్నింగ్ టెస్ట్ 24/7, ఫ్యూర్ హ్యూమన్ రిసోర్సెస్. మన హ్యూమన్ రిసోర్స్ అనేది ఎక్కడి వరకు పనిచేస్తుంది స్క్రిప్ట్ రాయటం వరకే. ఓకేనా. వన్ స్క్రిప్ట్ యు ఆర్ ఏబుల్ టు యూజ్ మల్టిపుల్ ప్లేసెస్. ఒకటే స్క్రిప్ట్ మీరు ఏం చేయొచ్చు మల్టిపుల్ ప్లేసెస్ లో యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైమ్ మళ్ళీ రీటైప్ చేయాల్సిన అవసరం లేదు. వెన్ టు స్టార్ట్ ఆటోమేషన్ టెస్టింగ్. ఎప్పుడు స్టార్ట్ చేస్తామండి టెస్ట్ కేసెస్ ఆర్ స్టేబుల్ అండ్ వెల్ డిఫైన్డ్. గుర్తుపెట్టుకోండి. when you start when you start automation testing, whenever the test cases are stable, it means whenever you performing testing on manually. ఎప్పుడైతే మీరు మాన్యువల్ లో టెస్టింగ్ చేశారో మాన్యువల్ లో టెస్టింగ్ కంప్లీట్ చేశారో అప్పుడు అప్లికేషన్ అనేది స్టేబుల్ ఫార్మేట్ లోకి వస్తుంది. ఎందుకంటే మాన్యువల్ ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్ ప్రజెన్స్. అదేనా మీరు ఏదైనా ఒక పని దగ్గరుండి చేశారంటే మాక్సిమం అది సక్సెస్ కదండి. యాక్చువల్గా మాన్యువల్ టెస్టింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఆల్వేస్ గుర్తు మాన్యువల్ టెస్టింగ్. ఎందుకండి మాన్యువల్ టెస్టింగ్ లో కంప్లీట్ గా హ్యూమన్ ప్రెజెన్స్ ఉంటది. బట్ ఆటోమేషన్ టెస్టింగ్ లో ఉండదు హ్యూమన్ ప్రెజెన్స్ అనేది.
అదేనా, మన పనిని మనం దగ్గరుండి చేసుకుంటే అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలుస్తుంది. బట్ టూల్కి తెలియదు కదా. టూల్ మనం ఏదైతే థింగ్స్ ఇస్తామో అవి మాత్రమే పర్ఫామ్ చేసి వదిలేస్తుంది, రిమైనింగ్ చేయలేదు. టెస్ట్ కేసెస్ ఆర్ రిపిటేటివ్. అసలు మనం టెస్టింగ్ చేసేది, ఆటోమేషన్ చేసేది రెగ్రెషన్ టెస్టింగ్ కదా. రెగ్రెషన్ అంటేనే రిపిటేటెడ్ టెస్ట్ కేసెస్ కదండి. ఒక టెస్ట్ కేసుని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడాన్ని రెగ్రెషన్ టెస్టింగ్ అంట. అలాంటి టైంలోనే మనం ఆటోమేషన్ టెస్టింగ్కి వెళ్తాం. ఆటోమేషన్ టెస్టింగ్కి వెళ్ళాలంటే బడ్జెట్ కూడా ఉండాలి, ఆటోమేషన్ మెయింటైన్ చేసేది ఉండాలి. ప్రాజెక్ట్ టైమ్ లైన్ ఎలౌస్ ఫర్ ఆటోమేషన్, బిజినెస్ వాల్యూ కెన్ బి అచీవ్డ్. హౌ టు స్టార్ట్ ఆటోమేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టూల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సెలీనియం టూలా, క్యూటీపీ టూలా, ఇంకేదైనా టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏమేమిటి? క్యూటీపీ సెలీనియం, మనం యూజ్ చేసేది సెలీనియం టూల్ అండి. తర్వాత ట్రైనింగ్ ఇవ్వాలి ఆ టీంకి. ఫస్ట్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఆ టూల్ మీద టీంకి ఏం చేయాలి? ట్రైనింగ్. ఇప్పుడు మనం చెప్పేది అదే, మీకు ఇచ్చేది నేనేంటి? ట్రైనింగ్. ఏ టూల్ మీద ఇస్తున్నా నేను? సెలీనియం టూల్ మీద. ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకి మాన్యువల్ లో ఎలాగైతే టెస్ట్ ప్లాన్ ఉంటుందో ఆటోమేషన్ కూడా టెస్ట్ ప్లాన్ ఉంటుంది. ఫస్ట్ టెస్ట్ ప్లాన్ ని క్రియేట్ చేసుకోవాలి, తర్వాత ఎన్విరాన్మెంట్ ని సెటప్ చేసుకోవాలి. వచ్చా మీకు ఆటోమేషన్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేయడం వచ్చా రాదా? సో నేను మనం చెప్పింది అదే, జేడీకే, ఎక్లిప్స్, సెలీనియం, డ్రైవర్, ఆ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత క్రియేట్ అండ్ ఎగ్జిక్యూట్ ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్. ఏం చేసిన? నేను స్క్రిప్ట్ ని క్రియేట్ చేసిన, ఎట్ ద సేమ్ టైమ్ ఏం చేసిన? ఎగ్జిక్యూట్ కూడా చేసిన. ఓకేనా? క్రియేట్ అండ్ ఎగ్జిక్యూట్ షిప్. ఫైనల్లీ అనాలిసిస్ ద రిజల్ట్. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏం చేయాలి? వచ్చిన రిజల్ట్ ని మెయింటైన్ అండ్ అప్డేట్ ద ఆటోమేషన్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. సో రిజల్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్యూచర్ లో మళ్ళీ ఏదైనా ఎన్విరాన్మెంట్ చేంజెస్ వస్తే ఏం చేసుకోవాలి? అప్డేట్ ద చేంజెస్. ఓకే, మెయింటైన్ అండ్ అప్డేట్ ఆటోమేషన్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. ఈ రోజు మనం నేను ఎడ్జ్ బ్రౌజర్ 125 వర్షన్ చూసినాం. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ లో 126 వచ్చింది అనుకోండి, దాన్ని 127 నుంచి 126 కి ఏం చేయాలి? అప్డేట్ చేసుకోవాలి. ఇది ఆటోమేషన్ టెస్టింగ్. చూడండి, ఫస్ట్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఆ టూల్ మీద ట్రైనింగ్ తీసుకోవాలి, తర్వాత టెస్ట్ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి, సెటప్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలి, తర్వాత క్రియేట్ అండ్ ఎగ్జిక్యూట్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్. ఫర్దర్ గా ఏమైనా మెయింటెనెన్స్ అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేసుకోవాలి. బెస్ట్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్. ద బెస్ట్ అండ్ మేజర్ యూజింగ్ వన్ ఈజ్ సెలీనియం. గుర్తుపెట్టుకోండి, సెలీనియం టూల్ ఈజ్ ఓన్లీ ఫర్ వెబ్ అప్లికేషన్ టెస్టింగ్. డెస్క్టాప్ అప్లికేషన్స్ ని సెలీనియం యూజ్ చేసి టెస్ట్ చేయటం పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక అప్లికేషన్ టెస్ట్ చేయాలంటే కంపల్సరీగా ఏం చేయాలి? ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ డేటాని ఎంటర్ చేయాలంటే ఎలిమెంట్ ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి? రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ అనాలి కదండి. రైట్ క్లిక్ ఇచ్చి ఏమనాలి? ఇన్స్పెక్ట్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఓపెనింగ్ అన్ డెస్క్టాప్ అప్లికేషన్. ఇప్పుడు క్యాలిక్యులేటర్ అనేది డెస్క్టాప్ వెబ్బా? డెస్క్టాప్ కదా. మీరు దీనికి రైట్ క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ వస్తుందా? అసలు ఇన్స్పెక్ట్ ఆప్షన్ రాని మీరు ఎలిమెంట్ ని ఫైండ్ చేయలేరు కదా. చేస్తారా? చేయలేరా? చేయలేరు. సో ఈ ఇన్స్పెక్ట్ ఆప్షన్ అనేది మీకు ఏ బ్రౌజర్ లోనే వస్తుంది. ఏ బ్రౌజర్? ఇప్పుడు ఇది ఎడ్జ్ బ్రౌజర్ కదా, ఈ బ్రౌజర్ లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చినా కూడా మీకు ఏమొస్తుంది? ఇన్స్పెక్ట్. అంటే ఈ ఇన్స్పెక్ట్ ఆప్షన్ అనేది ఓన్లీ వెబ్ అప్లికేషన్ కి మాత్రమే అవైలబుల్ ఉంటుంది, అదర్ అప్లికేషన్స్ కి అవైలబుల్ ఉండదు. ఓన్లీ ఏ అప్లికేషన్స్ కి ఉంటుంది? వెబ్ అప్లికేషన్స్ కి మాత్రమే అవైలబుల్. అంటే సెలీనియం టూల్ ని యూజ్ చేసుకుని ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ ని మాత్రమే టెస్ట్ చేయాలి. కానీ వెబ్ అప్లికేషన్స్ లో డిఫరెంట్ బ్రౌజర్స్ ని టెస్ట్ చేయొచ్చు, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ని టెస్ట్ చేసుకోవచ్చు. దానివల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డిఫరెంట్ బ్రౌజర్స్ ని కానీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ను టెస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ సెలీనియం అనే టూల్ ఇట్ విల్ సపోర్ట్స్ విత్ ఎన్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. వేటికి సపోర్ట్ చేస్తుందండి? మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి సపోర్ట్ చేస్తుంది, మల్టిపుల్ బ్రౌజర్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఓకే అండి. అండ్ ఆల్సో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి? జావా, పైథాన్, సి షార్ప్, రూబీ. మల్టిపుల్ బ్రౌజర్స్ ఏంటి? క్రోమ్, ఫైర్ ఫాక్స్, సఫారీ, ఎడ్జ్. మల్టిపుల్ ఓఎస్ ఏంటి? విండోస్, మ్యాక్స్, లానిక్స్. అందుకే మనం సెలీనియం అనే టూల్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఎందుకు మోస్ట్ ఆఫ్ ద సెలీనియం అంటే మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ కదండి.
మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఏముంటాయి, వెబ్ ఉంటాయి. మరి ఈ వెబ్ అప్లికేషన్ టెస్ట్ చేయటం పాసిబుల్ అవుతుంది కాబట్టి మనం సెలీనియంకి వెళ్తాం. క్లియరా? And the second one is plus Selenium is an open source tool. ఫ్రీ. మనం మీరు ఏమైనా డబ్బులు అమౌంట్ కట్టారా, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. QTP now known as UFT, Unified Functional Testing, is a commercial automation testing tool developed by Microsoft. UFT is popular commercial automation tool used for functional and regression testing of desktop, web and మొబైల్ అప్లికేషన్. ఇవి QTP అనేది డెస్క్టాప్, వెబ్, మొబైల్ అప్లికేషన్స్ కూడా వర్క్ అవుతుంది. ఓకేనా? ఇంకా రిమైనింగ్ ఇవన్నీ కూడా టూల్స్ అన్నమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెలీనియం? సెలీనియం ఈజ్ ఓపెన్ సోర్స్ టూల్, QTP ఈజ్ an కమర్షియల్ టూల్. ఓకేనా? కెన్ బి ఎక్స్టెండెడ్ వేరియస్ టెక్నాలజీస్ దట్ ఎక్స్పోజెస్ DOM పేజ్ అంటే ఇదండి. మనం ఇన్స్పెక్ట్ చేస్తే వచ్చే పేజ్ ఉంటుంది చూసారా, దీన్ని డేటా ఆబ్జెక్ట్ మోడల్ పేజెస్ అంటారు, DOM పేజ్ అంటారు. దీన్ని HTML కోడ్ అంటారు. లిమిటెడ్ యాడ్ ఆన్స్. ఇక్కడ QTP అనేది టూల్ కాదండి, ఇది యాడ్ ఆన్ చేసుకుంటేనే అది వర్కౌట్ అవుతుంది. సెలీనియం అనేది జార్ ఫైల్. ఓకేనా? హ్యాస్ capability to execute script across different browsers. The QTP can run specific versions on Firefox, Internet Explorer and Chrome only. Can execute script on various operating systems. Works only with disadvantage. ఇది ఓన్లీ విండోస్ కి సపోర్ట్ చేస్తుంది, ఇది మాత్రం మల్టిపుల్ సపోర్ట్ చేస్తుంది. Execute test within the browser, so focus is not required while script execution is progress. Need focus during script execution as the tool acts on the browser, mimics user actions. అంటే ఇక్కడ మనం ఈ రాసిన స్క్రిప్ట్ ని ఏ బ్రౌజర్ లోనైనా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ రన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మాత్రం మనం రన్ చేసిన స్క్రిప్ట్ అనేది ఆ స్పెసిఫిక్ బ్రౌజర్స్ కు మాత్రమే, ఆ స్పెసిఫిక్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ మాత్రమే వర్క్ అవుతాయి, టెస్ట్ కేసెస్ మాత్రమే వర్క్ అవుతాయి. Can execute tests in parallel with the use of Selenium Grid. నెక్స్ట్ వస్తుందండి, సెలీనియం గ్రిడ్ ని యూజ్ చేసుకొని ఒకేసారి మల్టిపుల్ బ్రౌజర్స్ లో టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్రోమ్, మోజిల్లా, ఫైర్ ఫాక్స్ అన్ని ఉన్నాయి కదా, మరి అన్ని సపరేట్ చేయాలా సార్ అంటే అన్నిటిని ఒకేసారి రన్ చేసుకోవచ్చు బై యూజింగ్ an Selenium Grid. Selenium is one of the most widely used open source web automation testing suite. Selenium is an open source and portable automated software testing tool for testing an web application across multiple browsers. Web-based automation testing, open source, multiple frameworks, multiple programming languages, multiple browsers, multiple operating systems, multiple frameworks also. Multiple browser support, multi-language compatibility, పర్ఫార్మెన్స్ అండ్ స్పీడ్, డైనమిక్ వెబ్ ఎలిమెంట్స్ అంటే మనం డైనమిక్ గా పేజెస్ చేంజ్ అయ్యే వాటిని కూడా టెస్ట్ చేయొచ్చు. ఓకేనా? ఓపెన్ సోర్స్, ఎబిలిటీ టు వర్క్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్, పోర్టబిలిటీ, జావాలో మనకి పోర్టబిలిటీ అనే ఫీచర్ వస్తుంది. ఓకేనా? ఏమేంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, బ్రౌజర్స్. ఓకేనా? ఫ్రేమ్ వర్క్స్ కూడా డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ సపోర్ట్ చేస్తాయి. రీయూజబిలిటీ, కోడ్ ని సేమ్ కోడ్ ని ఏం చేయొచ్చు, మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేసుకోవచ్చు. టేక్ లెస్ టైమ్ టు ఎగ్జిక్యూట్ ఏ టెస్ట్. సర్వర్ ఇన్స్టలేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. మనం ఏం సెలీనియం ఇన్స్టలేషన్ చేసుకోలేదు కదా, జార్ ఫైల్ ని ప్రాజెక్ట్ కాన్ఫిగర్ చేసి ఏ ప్రాజెక్ట్ కావాలంటే ఆ ప్రాజెక్ట్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు, కావాలంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో మనం యూజ్ చేసేది సెలీనియం వెబ్ డ్రైవర్స్. వెబ్ డ్రైవర్ ను కూడా మనం సర్వర్ లో ఇన్స్టలేషన్ చేయాల్సిన అవసరం లేదు. సర్వర్ లో ఇన్స్టలేషన్ చేస్తే సర్వర్ బిజీ ఉన్నప్పుడు అప్లికేషన్ రన్ అవ్వదు. మనం మన లోకల్ మెషిన్ లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు రన్ చేసుకోవచ్చు. ఓకే? Selenium, mainly Selenium having 4 components. First one is Selenium IDE, integrated development, Selenium RC, remote control, Selenium web driver, Selenium grid. ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి? వెబ్ డ్రైవర్. Selenium లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి? IDE ఉంటది, రిమోట్ కంట్రోల్ ఉంటది, వెబ్ డ్రైవర్ ఉంటది, గ్రిడ్ ఉంటది. మనం యూజ్ చేసేది ఏంటి ఇందులో? వెబ్ డ్రైవర్. సో వాట్ ఈస్ ద 3 కూడా చూద్దాం. First one, integrated development environment is Firefox plugin. ఈ Selenium IDE అనేది ఓన్లీ Firefox బ్రౌజర్స్ కు మాత్రమే వర్క్ అవుతుంది.
దీన్ని ఎలా చేయాలి? రికార్డ్ అండ్ ప్లే. ఐడిఈ ఎలా వర్క్ చేస్తుంది? ఫస్ట్ మనం ఆ అప్లికేషన్ యొక్క వర్కింగ్ ప్రాసెస్ ని రికార్డ్ చేసి దాన్ని ప్లే చేస్తే టెస్ట్ చేస్తుంది అనమాట. సో ప్రెసెంట్ ద సెలీనియం ఐడిఈ ఈజ్ నాట్ వర్కింగ్. ఇప్పుడు మనం ఎవరు కూడా ఈ సెలీనియం ఐడిని యూజ్ చేయట్లేదు. ఒకవేళ దీన్ని యూజ్ చేయాలంటే ఇది ఫైర్ ఫాక్స్ ప్లగ్ఇన్. దీన్ని ఏం చేసుకోవాలి? యాడ్ ఆన్ చేసుకోవాలి. ఫైర్ ఫాక్స్ ఓన్లీ ఆ బ్రౌజర్స్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. Selenium IDE began being actively maintained in 2018. However, the recorded script can be converted into various programming languages supported by Selenium. Next, second one, Selenium RC. RC ante remote control. This is one of the component of Selenium. Remote control was the flagship testing framework that allowed more than simple browser action and linear execution. It makes use of the full power of programming language such as Java, C#, Python, Ruby, Perl, and create more complex systems. This is that first automated web testing tool that allows users to use programming languages. మనం ఐడిఈలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయమండి. అదేంటి? రికార్డ్ అండ్ ప్లే. ఓకేనా? ఆ బ్రౌజర్ లో ఏదైతే యాక్షన్స్ ఉన్నాయో వాటిని రికార్డ్ చేసి ప్లే చేస్తాము. ఆ రికార్డ్ అయిన ఇక్కడ ప్లే రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదని టెస్ట్ చేస్తా అంటే దాని తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకొని స్క్రిప్టింగ్ ని యూజ్ చేసుకొని రన్ చేసే ఫస్ట్ పార్ట్ సెలీనియం లో. నెక్స్ట్ వచ్చింది ఆర్సి. ఆర్సి అంటే రిమోట్ కంట్రోల్ అంటారు. రిమోట్ కంట్రోల్ అంటే చూడండి, రిమోట్ కంట్రోల్. Selenium remote control was the main Selenium project that sustained for a long time before Selenium WebDriver. Selenium remote control తర్వాత నెక్స్ట్ వచ్చేదాన్ని Selenium WebDriver అంటారు. వెబ్ డ్రైవర్ కి రిమోట్ కంట్రోల్ కి డిఫరెన్స్ ఏంటి చూడండి. ఇక్కడ ఈ సెలీనియం సర్వర్ అనేది ఇది యూజర్ అనుకోండి, ఇది మనం రాసిన స్క్రిప్ట్, ఇది అప్లికేషన్. అప్లికేషన్ అంటే బ్రౌజర్. ఈ అప్లికేషన్ కి మనం రాసిన స్క్రిప్ట్ కి మధ్య ఈ సెలీనియం రిమోట్ కంట్రోల్ అనేది మీడియేటర్ లాగా వర్క్ చేస్తుంది. ఫస్ట్ మీరు రాసిన స్క్రిప్ట్ ఆర్సీలోకి వెళ్ళి ఆర్సీ అనేది బ్రౌజర్ లోకి పంపిస్తుంది. అదే వెబ్ డ్రైవర్ లో డైరెక్ట్ గా మనం రాసిన స్క్రిప్ట్ ఎవరితో ఇంటరాక్ట్ అవుతుంది? బ్రౌజర్ తో ఇంటరాక్ట్ అవుతుంది. డయాగ్రామ్ చూపిస్తుంది. సెలీనియం రిమోట్ కంట్రోల్ అయితే మన స్క్రిప్ట్ కి బ్రౌజర్స్ కి మధ్యలో ఇది మీడియేటర్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ డైరెక్ట్ గా స్క్రిప్ట్ దేంతో కనెక్ట్ అవుతుంది? బ్రౌజర్ కనెక్ట్ అవుతుంది. దేర్ ఈజ్ నో మీడియేటర్. ఇలా ఈ మీడియేటర్ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ ఈ మీడియేటర్ వర్క్ చేయకపోయినా బిజీగా ఉన్నా కూడా మన స్క్రిప్ట్ రన్ అవుతుంది. అదేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, మీరు మీ ఇంకో పర్సన్ కనెక్ట్ కావడానికి మధ్యలో ఇంకో పర్సన్ ద్వారా మీరు ఈ పర్సన్ ఎవరో డైరెక్ట్ తెలియదు. నువ్వు ఈ పర్సన్కి చెప్పాలి, వీడికి చెప్పాలి, మళ్ళీ వీడు చెప్పింది నీకు చెప్తారు. ఒకవేళ ఈ మధ్యలో పర్సన్ బిజీగా ఉన్నాడు అనుకోండి, మీ ఇద్దరు ఏం చేస్తారు? సైలెంట్గా ఉంటారు కదా. అదే మీరు డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంది అనుకోండి, మీరు చెప్పాలనుకున్న డైరెక్ట్ వీళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్పాలనుకున్న డైరెక్ట్ గా నో నీడ్ టు థర్డ్ పార్టీ. ఎలాంటి థర్డ్ పార్టీ అవసరం లేకుండా డైరెక్ట్ గా మనం స్క్రిప్ట్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిమోట్ కంట్రోల్ అండ్ వెబ్ డ్రైవర్. ద అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ఆర్సి ఈజ్ వెబ్ డ్రైవర్. ఓకే, రిమోట్ కంట్రోల్ కి అప్డేటెడ్ వర్షన్ ఏంటి? వెబ్ డ్రైవర్. సో వెబ్ డ్రైవర్ ని 2.0 అంటారండి. 2.0 అంటారు. 2.0 అంటే తెలుసు కదా, రోబో 2.1 అప్డేటెడ్ వర్షన్ అని. ఓకే, చూడండి. Selenium WebDriver. WebDriver is the successor to Selenium RC, which sends comments directly to the browser and retrieves the result directly. WebDriver is a tool for automating testing web application. It is popularly known as Selenium 2.0, 2.0. WebDriver uses a different underlying framework with Selenium RC uses JavaScript. Selenium core embedded with the browser, which has got some limitations. WebDriver interacts directly with the browser without any intermediary, any mediator లేకుండా డైరెక్ట్ గా. Unlike Selenium RC that depends on the server. అదేమో సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత
స్క్రిప్ట్ రన్ చేస్తుంది, ఇదేమో డైరెక్ట్ గా రన్ చేసుకుంటుంది. వెబ్ డ్రైవర్ సపోర్ట్స్ చేయని మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్, మల్టిపుల్ బ్రౌజర్స్, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సమ్ ఆఫ్ ద మోస్ట్ యూజ్లీ వెబ్ డ్రైవర్స్ ఇన్క్లూడ్ ఫైర్ పాక్స్. ఫైర్ పాక్స్ ని గీకో డ్రైవర్ అంటారు. క్రోమ్, ఇప్పుడు ఇంటర్నెట్ లేదండి, ఇంటర్నెట్ ప్లేస్ లేదు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వచ్చింది, ఓపెరా, సఫారీ ఇవి కూడా ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్, మ్యాక్ ఓఎస్, మ్యాక్, లైనిక్స్, సోల్రైస్. క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ చేసుకోవచ్చు, సపోర్ట్స్ డిఫరెంట్ లాంగ్వేజ్, డిఫరెంట్ ఫ్రేమ్వర్క్, ప్యారలల్ టెస్టింగ్. ఓకే, బ్రౌజర్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఫ్రేమ్వర్క్స్, మల్టిపుల్ బ్రౌజర్స్. క్లియర్? సో బై యూజింగ్ ఎన్ సెలీనియం స్క్రిప్ట్ ఏమేం చేయొచ్చు? యూఆర్ఎల్ తీసుకోవచ్చు, టైటిల్ చెక్ చేసుకోవచ్చు, ఇన్పుట్స్ ఇవ్వచ్చు, ఆల్రెడీ ఏదైనా టెక్స్ట్ బాక్స్ లో ఉన్న డేటాని క్లియర్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? డేటాని ఎంటర్ చేయొచ్చు, ఎంటర్లో ఆల్రెడీ ఉన్న డేటాని ఏం చేయొచ్చు? క్లియర్ కూడా చేయొచ్చు, సెలెక్ట్ చేయొచ్చు, డీసెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్, ఏదైతే విజిబుల్ టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ ని ఇప్పుడు నేను ఏం చేశాను? సెలెక్ట్ చేశా కదా, సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఒక విండో నుంచి ఇంకొక విండోకి, ఒక ట్యాబ్ నుంచి ఇంకో ట్యాబ్ కి స్విచ్ అవ్వచ్చు. ఇప్పుడు నేను చూడండి, ఇది ఒక విండో, ఇది ఒక విండో, ఇది ఒక విండో, ఇలా డిఫరెంట్ విండోస్ ఉంటాయి, డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి. ట్యాబ్స్ అంటే ఏంటి? చూడండి, ఇది ట్యాబ్ 1, ట్యాబ్ 2. విండో అంటే ఏంటి? ఇది ఒక విండో, మళ్ళీ ఇది సపరేట్ విండో. డిఫరెంట్ విండోస్ కి స్విచ్ అవ్వచ్చు, డిఫరెంట్ ట్యాబ్స్ కూడా స్విచ్ అవ్వచ్చు. ఓకేనా? ఒక విండోలో లేదా ఒక ట్యాబ్ లో ఉన్న డిఫరెంట్ ఫ్రేమ్స్ కూడా ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్ కూడా స్విచ్ అవ్వచ్చు. అలర్ట్స్, మనకి ఏదైనా ఓకే అని వార్నింగ్స్, ఏదైనా అలర్ట్స్ వస్తాయి కదా, ఆ అలర్ట్స్ ను కూడా మనం స్విచ్ టెస్ట్ చేసుకోవచ్చు, లేదా వాటిని ఓకే చేయటం కానీ క్లిక్ చేయటం కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అప్లికేషన్ సబ్మిట్ కొడుతుంటే డూ యూ వాంట్ టు సబ్మిట్ అంటది, డిలీట్ చేస్తుంటే ఏముంటది? డూ యూ వాంట్ టు డిలీట్. వాటిని అలర్ట్స్ అంటారు. ఆ అలర్ట్స్ ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఆ అలర్ట్ ని ఐడెంటిఫై చేసి దాని స్క్రిప్ట్ రాస్తే ఓకే కొడుతుంది, క్యాన్సిల్ కొట్టమంటే క్యాన్సిల్ కొడుతుంది అనమాట. ఇప్పుడు మీకు వస్తుందిగా, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ అంటది, ఎస్ అనాలి కదా, అవి అలర్ట్స్ అంటారు. నావిగేట్ యూఆర్ఎల్ ఒక దగ్గర నుంచి నావిగేషన్ అంటే, ఇప్పుడు చూడండి, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి, ఇప్పుడు అమెజాన్ ఉంది అనుకోండి, ఇప్పుడు యాక్చువల్ యూఆర్ఎల్ ఏంటి? ఇది కదా. ఇప్పుడు దీని మీద నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి ఎక్కడికి పోతుంది? నెక్స్ట్ యూఆర్ఎల్కి వచ్చింది. దీని నుంచి దీని మీద క్లిక్ చేస్తే యూఆర్ఎల్ మారుతుందా లేదా? ఒకవేళ ఇక్కడ క్లిక్ చేస్తే మాత్రమే, దీన్ని యూఆర్ఎల్ నావిగేషన్ అంటారు. అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గరికి కూడా నావిగేట్ చేయొచ్చు. నావిగేట్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. ఇప్పుడు ఈ పేజెస్ ని చూడండి, ఇది ఇది ఫార్వర్డ్ బటన్, ఇది బ్యాక్. చూడండి, బ్యాక్వర్డ్ ఒక స్టెప్ బ్యాక్ వచ్చింది, ఫార్వర్డ్ కొడితే మళ్ళీ ఎటు పోద్ది? ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. మరి ఇదే బటన్ అండి రీఫ్రెష్, రీఫ్రెష్ కూడా చేసుకోవచ్చు. ఫార్వర్డ్ చేయొచ్చు, బ్యాక్వర్డ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైమ్ రీఫ్రెష్ కూడా చేసుకోవచ్చు. క్లోజ్ చేసుకోవచ్చు. డ్రైవర్ డాట్ క్లోజ్ అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ రెండు బ్రౌజర్స్ ఉన్నాయి. క్లోజ్ అంటే ఓన్లీ రీసెంట్ ట్యాబ్ క్లోజ్ అవుతుంది, క్విట్ అంటే అన్ని క్లోజ్ అవుతుంది. డ్రైవర్ డాట్ క్లోజ్, డ్రైవర్ డాట్ డ్రైవర్ డాట్ బేసిక్. బేసిక్ మనం నార్మల్ గా యూజ్ చేసేది ఏమేమిటండి? యూఆర్ఎల్ తీసుకోవచ్చు, టైటిల్ చెక్ చేసి, టైటిల్ అంటే ఏంటి? మీరు అసలు ఓపెన్ చేసిన పేజ్ అదేనా కాదు, మీకు ఏ పేజ్ ఓపెన్ అయినా ఓకేనా, కావాల్సిన పేజ్ ఓపెన్ అవ్వాలి, అంతే కదా. కావాల్సిన పేజ్ ఓపెన్ అవుతుందా లేదా టెస్ట్ చేసుకున్న తర్వాతే మీరు టెస్టింగ్కి వెళ్ళాలి. అది ఇన్పుట్ ఇస్తాము, డేటా ఉంటే డేటాని క్లియర్ చేస్తాము, సెలెక్ట్ చేస్తాము, డీసెలెక్ట్ చేస్తాము, ఇలా డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ చేయాలనుకోండి, క్లియర్ ఎలా చేస్తాం సార్? చూడండి, క్లియర్ చేయాలనుకోండి, క్లియర్ ఎలా చేయొచ్చు? చిన్న స్క్రిప్ట్ చూపిస్తుంది. సో
మన టెస్ట్ కేసు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా డేటాని ఎంటర్ చేశాను అనుకో, దీన్ని ఏమంటారు డేటా. ఈ ఎంటర్ చేసిన డేటాని మళ్ళీ ఏం చేయాలి, క్లియర్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏ అప్లికేషన్ చేస్తున్నా, ఫేస్బుక్. ఏ బ్రౌజర్ లో చేస్తున్నా, క్రోమ్ బ్రౌజర్ లో. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఫంక్షనాలిటీని టెస్ట్ చేయాలన్నా ఫస్ట్ బ్రౌజర్ కాన్ఫిగరేషన్, బ్రౌజర్ ఓపెన్, డ్రైవర్ కాన్ఫిగరేషన్, బ్రౌజర్ ఓపెన్, బ్రౌజర్ మ్యాక్సిమైజ్, ఇవన్నీ సేమే ఉంటాయి. సో కాపీ చేద్దాం. చూడండి, ఇంతకుముందు ఉంది కదా, ఇంతకుముందు ఫేస్బుక్ ఉందా మీ దగ్గర? ఎక్కడ వరకు కాపీ చేసుకోవచ్చు అంటే డ్రైవర్ మ్యాక్సిమైజ్ ఇక్కడ వరకు. ఓకేనా. యూఆర్ఎల్ ఎంటర్ చేశారు. యూఆర్ఎల్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఈ కాలంలో ఫస్ట్ డేటాని ఎంటర్ చేయాలి. డేటాని ఎంటర్ చేయడానికి కూడా మన దగ్గర స్క్రిప్ట్ ఉంది కదా, ఎందులో ఈమెయిల్ అనే కాలంలో. ఈమెయిల్ అనే కాలంలో ఏం చేస్తున్నారు, డేటాని ఎంటర్ చేస్తున్నారు. సో ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ వరకు చూస్తే ఏమొస్తుంది, ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, మ్యాక్సిమైజ్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ వరకు ఆగింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ డేటాని క్లియర్ చేయాలి. క్లియర్ డేటాని ఈమెయిల్ కాల్. ఓకేనా. సో ఇప్పుడు మనం డేటాని ఎందులో స్టోర్ చేసుకున్నామండి, ఈ కాలంలో కదా. ఏ కాలంలో, ఈమెయిల్. ఇక్కడ వరకు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఈమెయిల్ డాట్, వాట్ ఈస్ ద మెథడ్ వీఆర్ యూజింగ్? ఏది ఎలిమెంట్, మరి ఇది వెబ్ ఎలిమెంటే కదా. దేన్ని క్లియర్ చేయాలి మీరు, వెబ్ ఎలిమెంట్నే కదా. సో ఇప్పుడు నువ్వు డేటాని క్లియర్ చేస్తున్నావు. ఏ డేటాని క్లియర్ చేస్తున్నావు, ఈ కాలంలో కదా. ఫస్ట్ ఈ కాలంని ఐడెంటిఫై చేయాలి నువ్వు, క్లియర్ చేయాలంటే ఈ డేటాని ఈ కాలంని ఐడెంటిఫై చేస్తేనే అప్పుడు ఇది ఏమంటున్నది, ఇది వెబ్ ఎలిమెంటే కదండి ఆల్రెడీ. మరి నువ్వు ఎలా వచ్చింది, మనం ఆల్రెడీ ఇంతకుముందు ఫైండ్ చేసినాం కాబట్టి డైరెక్ట్ గా ఇచ్చా నేను. అదేందా చూడండి. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, యూఆర్ఎల్ ఎంటర్ చేస్తుంది, టెక్స్ట్ ఎంటర్ చేసింది. చూడండి ఇమీడియట్ గా ఏం చేస్తుంది, ఈ టెక్స్ట్ ని క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేద్దాము, వేరే డిఫరెంట్ టెక్స్ట్ ని ఎంటర్ చేద్దాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టెక్స్ట్ ని ఎంటర్ చేస్తారు, ఇక్కడ ఇంతకుముందు ట్రానిక్స్ అని ఇచ్చినాం కదా, ఓన్లీ krishna@gmail. ఇప్పుడు మనం 3 స్టెప్స్ చేస్తున్నాం. ఒకటేంటి, ఫస్ట్ డేటాని ఎంటర్ చేస్తున్నాం, తర్వాత ఆ డేటాని క్లియర్ చేస్తున్నాం, మళ్ళీ న్యూ డేటాని ఎంటర్ చేస్తాం. ఈ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఈ క్లియర్ అనే మెథడ్ ని, మీకు కొన్ని అప్లికేషన్స్ లో డిఫాల్ట్ గా డేటా ఉంటది. ఓకే అండి, కొన్ని అప్లికేషన్లు ఏముంటది, డిఫాల్ట్ గా ఉంటది. కానీ మీకు ఆ డేటా వద్దు, ఏం చేయాలి అప్పుడు దాన్ని, యూ ఫస్ట్ క్లియర్ ఇట్. ఫస్ట్ క్లియర్ చేసుకున్న తర్వాతే న్యూ డేటాని ఎంటర్ చేయాలి. ఓకేనా. క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. వచ్చిందా, ఓకేనా. సో దీన్ని ఏ మెథడ్ అంటారు, క్లియర్ మెథడ్ అంటారు. మనం ఇలా 1 by 1 ఆల్ మెథడ్స్ చెప్తాము మీకు, ఓన్లీ చెప్పా ఎగ్జాంపుల్ కోసం. మనం 1 by 1 మీకు ఆల్రెడీ యూఆర్ఎల్ ఇవ్వడం వచ్చింది,
సెండ్ కీస్ కొన్ని వచ్చినాయి, కొన్ని రిమైనింగ్ 1 by 1 ఇందులో ఉన్నాయన్నీ వస్తాయి మీకు. ఓకే, సెలీనియం ఆర్సి, సెలీనియం వెబ్ డ్రైవర్. ఆర్సి అనేది సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత స్క్రిప్ట్ రన్ చేస్తుంది, వెబ్ డ్రైవర్ మాత్రం ఏం చేస్తుంది? సో ఇందులో మనం యూజ్ చేసేది సెలీనియం ఐడిఈ, ఆర్సి, వెబ్ డ్రైవర్. ఈ మూడు సెలీనియం లోనే. ఐడిఈ అనేది ఓన్లీ దేనికి సపోర్ట్ చేస్తుంది? ఫైర్ ఫాక్స్ చేస్తుంది, అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, రికార్డ్ అండ్ ప్లే. ఆర్సి అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని సపోర్ట్ చేస్తుంది, కాకపోతే దీనికి సర్వర్ ఆప్షన్ ఉంటుంది, సర్వర్ లోకి వెళ్ళిన తర్వాతే కనెక్ట్ అవుతుంది. వెబ్ డ్రైవర్ మాత్రం డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. దీని సెలీనియం ఆర్సి తర్వాత సెలీనియం ఆర్సి యొక్క నెక్స్ట్ వర్షన్ వెబ్ డ్రైవర్. వెబ్ డ్రైవర్ యొక్క నెక్స్ట్ వర్షన్ సెలీనియం గ్రిడ్. ఓకేనే, నెక్స్ట్ వర్షన్ ఏంటి? సెలీనియం గ్రిడ్. వాట్ ఈస్ ఎన్ సెలీనియం గ్రిడ్? ఇక్కడ మనం వెబ్ డ్రైవర్ యూజ్ చేసుకుని ఎట్ ఏ టైము ఒకటే స్క్రిప్ట్ రన్ చేయగలుగుతాం. బట్ గ్రిడ్ ని యూజ్ చేసుకొని ఒకేసారి మల్టిపుల్ స్క్రిప్ట్స్ ని రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకళ్ళేమో ఏమంటారు క్రోమ్ రన్ చేసుకోవచ్చు, ఒకళ్ళేమో ఫైర్ ఫాక్స్ రన్ చేసుకోవచ్చు, ఒకళ్ళేమో మొజిల్లా, లేదా ఒకళ్ళు విండోస్ లో రన్ చేసుకోవచ్చు, ఒకళ్ళేమో మ్యాక్ లో రన్ చేసుకోవచ్చు, ఒకళ్ళేమో లినక్స్ లో రన్ చేసుకోవచ్చు. దాన్ని గ్రిడ్ అంటారు. గ్రిడ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఒకటే అప్లికేషన్ ని మల్టిపుల్ ప్లేసెస్ లో టెస్ట్ చేసుకోవచ్చు. Selenium grid is a tool used to run parallel tests across different machines and simultaneously, which results is minimized execution time. నీకు ఇప్పుడు ఒకటే స్క్రిప్ట్ ని ఒకటే సిస్టమ్ లో ఒకసారి క్రోమ్ రన్ చేయాలి, ఒకసారి మొజిల్లా రన్ చేయాలి, ఒకసారి ఎడ్జ్, ఓపెరా, 5 బ్రౌజర్స్ చేయాలి. 5 ఒక్కొక్కటి 5 minutes టైం తీసుకుంటే 25 minutes పడుతుంది నీకు. అదే నువ్వు సైమల్టేనియస్ సిస్టమ్ లో రన్ చేసుకుంటే 10 minutes లోనే కంప్లీట్ గా అయిపోతుంది. అట్లా Selenium Grid is a tool used together with Selenium RC to run parallel tests across different machines and different all at the same time. Parallel execution means running multiple tests at once. This implies running multiple tests at the same time against different machines. Evarama? Different browsers and operating system. This is done by routing commands to remote web service instance, where one server acts the hub routes test commands that one in. చూడండి ఇది ఎలా రన్ అవుతాయి అంటే ఒకటి మెయిన్ సిస్టమ్ నేమో హబ్ కింద తీసుకొని వాటికి రిమైనింగ్ సిస్టమ్స్ అన్నిటిని కూడా కనెక్ట్ చేస్తాం. స్క్రిప్ట్ ఒక సిస్టమ్ లోనే ఉంటది, బట్ వీటిని మనం మల్టిపుల్ సిస్టమ్స్ లో ఎట్ ఏ టైం రన్ చేయొచ్చు. ఎక్కువ ప్రజెంట్ అయితే ఎక్కువ యూజ్ చేయట్లేదండి ఇది, బట్ ఫ్యూచర్ లో యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనకి టైం అనేది కలిసి రావాలి కదా. ఓకేనా, టెస్టింగ్ టైం అనేది తక్కువ మినిమైజ్ చేయాలంటే కంపల్సరీ మనం సైమల్టేనియస్ టెస్ట్ రన్ చేసుకోవాలి. ప్రజెంట్ మార్కెట్ లో అయితే అంత వర్కౌట్ అవ్వట్లేదు, బట్ ఫ్యూచర్ లో మాత్రం ఎక్కువ వర్క్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. Enables simultaneous running of tests in multiple browsers and save times enormously. Utilize the hub and nodes concept. The hub acts as a central source of Selenium commands to each node connect. Hub అంటే మే ఫస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది హబ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా అంటే నేను మెయిన్, నాది హబ్ సిస్టమ్, మీ అందరి నోడ్ సిస్టమ్స్. నేను ఇక్కడ నుంచి మీ అందరి సిస్టమ్స్ లో నుంచి స్క్రిప్ట్ రన్ చేసుకోవచ్చు. ఆ సిస్టమ్ లో క్రోమ్ రన్ అవుతుంది, ఇందులో మొజిల్లా రన్ అవుతుంది, ఇందులో ఇంకోటి రన్ అవుతుంది. ఒక్కొక్కటి 5 minutes అంటే ఒక 5 minutes లో 3 రన్ చేసుకోవచ్చు. అదే నేను ఒక్కనే రన్ చేయాలంటే 3, 5, 15 minutes పడుతుంది. అదేనా? సో దీస్ 4 ఆర్ సెలీనియం కాంపోనెంట్స్. ఏంటి 4? ఐడిఈ, ఆర్సి, వెబ్ డ్రైవర్, గ్రిడ్. వెబ్ డ్రైవర్, గ్రిడ్. సో మనం యూజ్ చేసేది ఏంటంటే వెబ్ డ్రైవర్. ఓకేనా, ఇట్ ఈస్ ఎన్ సక్సెసర్ టు ద సెలీనియం ఆర్సి విచ్ సెండ్స్ కమాండ్స్ డైరెక్ట్లీ టు ద బ్రౌజర్ అండ్ రిట్రీవ్ ద డైరెక్ట్ గా కమాండ్ బ్రౌజర్ కి కమాండ్స్ ని ఫార్వర్డ్ చేసి దాని నుంచి వచ్చిన రిజల్ట్ ని డైరెక్ట్ గ్రాబ్ చేస్తుంది. ఏంటి? వెబ్ డ్రైవర్ అనేది. ఓకేనా, సమ్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ వెబ్ డ్రైవర్స్ మొజిల్లా, గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఒపెరా, సఫారీ, HTML. How to installing an Selenium web driver? Download and install Java 8 or I version. Download and configure Eclipse. Download Selenium web driver.
కాన్ఫిగర్ సెలీనియం వెబ్ డ్రైవర్. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని తెలుసు కదా మీకు, తెలుసదా లేదా? హౌ టు డౌన్లోడ్, హౌ టు కాన్ఫిగర్. ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి? ప్రోగ్రామ్ లోకి వెళ్ళి ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసుకొని ప్రాజెక్ట్ లో రైట్ క్లిక్ ఇచ్చి బిల్డ్ పాత్ లోకి వెళ్ళి యాడ్ క్లాస్ పాత్ లోకి వెళ్ళి యాడ్ చేసుకోవాలి జార్ ఫైల్స్. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి సెలీనియం డవ్ అండి. సెలీనియం డవ్ లోకి వెళ్ళి అఫీషియల్ గా డౌన్లోడ్ చేసుకుని ఇందులో ఏం చేయాలి? జావా ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయిన తర్వాత న్యూ లోకి వెళ్ళి ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. వచ్చి కదా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవటం. ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవాలి. ప్యాకేజ్ క్రియేట్ చేసిన తర్వాత క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్ లోకి వెళ్ళి జావా బిల్డ్ పాత్ లోకి వెళ్ళి లైబ్రరీస్ లోకి వెళ్ళి జావా క్లాస్ పాత్ లోకి వెళ్ళి యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ అని. ఇలా ఈ ఫైల్స్ అన్ని అందులోకి వస్తాయి. వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. అప్పుడు మీకు సెలీనియం కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది. హౌ టు డౌన్లోడ్ ద క్రోమ్ డ్రైవర్, ఇది కూడా చూపించాక నేను మనం. ఓకేనా? క్రోమ్ డ్రైవర్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు డ్రైవర్స్ అన్ని కూడా సెలీనియం డవ్ లోనే ఉంటాయండి. మీరు ఇండివిజువల్ సైట్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను చూపించా కదా, ఇక్కడ డైరెక్ట్ గా సింగిల్ ఫైల్ అయితే ఇక్కడ, జిప్ ఫైల్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. కొంచెం పేజ్ ని కింద స్క్రోల్ చేస్తే మీకు సపరేట్ బ్రౌజర్స్ అని ఉంటుంది. ఇక్కడ ఇందులోకి వెళ్ళి మీరు క్రోమ్ కావాలంటే క్రోమ్, ఫైర్ ఫాక్స్ కావాలంటే ఫైర్ ఫాక్స్, ఏది కావాలంటే దాన్ని డౌన్లోడ్. మీరైతే అన్ని బ్రౌజర్స్ ప్రాక్టీస్ చేయండి, ఒకటే చేయొద్దు ఎప్పుడు కూడా. అన్ని బ్రౌజర్స్ డౌన్లోడ్ చేసుకొని అన్నిట్లో స్క్రిప్ట్స్ రన్ చేస్తా ఉండండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ డ్రైవర్స్ మీరు యూజ్ చేయాలంటే ఫస్ట్ మీద బ్రౌజర్స్ ఉండాలి. ఇప్పుడు నీ సఫారీ డ్రైవర్ యూజ్ చేయాలంటే ముందు నీ సిస్టంలో ఏ బ్రౌజర్ ఉండాలి? బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డ్రైవర్కి పోవాలి. అదేందా? కావాలంటే ఫస్ట్ వాటిని డౌన్లోడ్ చేసుకోండి. వర్షన్ చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. నేను చెక్ చేసినప్పుడు వర్షన్ ఎంత ఉంది? 113 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది క్రోమ్? అది 125 మొజిల్లా కదా, ఇది కూడా సేమ్ ఉందా? 125. ఓకేనా? మనం చూసినప్పుడు ఎంత ఉంది? 113 ఉంది. అప్డేట్ అయింది మ్యాక్సిమం. సో అక్కడ 113 ఉంది కాబట్టి 113కి వెళ్ళాలి. ఇప్పుడు 125 ఉంది కాబట్టి మీరు దేనికి వెళ్తారు? 125కి వెళ్ళాలి. డిఫరెన్స్ బిట్వీన్ వెబ్ డ్రైవర్, క్రోమ్ డ్రైవర్, ఎడ్జ్ డ్రైవర్ ఏం లేదండి. వెబ్ డ్రైవర్ అనేది సెలీనియం డ్రైవర్, క్రోమ్ డ్రైవర్ అనేది ఇండివిజువల్ బ్రౌజర్స్. ఓకేనా? ఈ వెబ్ డ్రైవర్ లో మనం క్రోమ్ డ్రైవర్, ఎడ్జ్ డ్రైవర్, గీకో డ్రైవర్ ని యూజ్ చేస్తాం. క్రోమ్ డ్రైవర్ ఈజ్ స్పెసిఫిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెబ్ డ్రైవర్ ఫర్ ద గూగుల్ క్రోమ్ బ్రౌజర్. ఎలా కన్ఫిగర్ చేస్తారని చెప్పి వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. ఒకవేళ మీరు సపరేట్ గా ఓన్లీ క్రోమ్, డిఫరెన్స్ చూడండి. మీరు వెబ్ డ్రైవర్ యూజ్ చేస్తే ఈ వెబ్ డ్రైవర్ లో క్రోమ్ యూజ్ చేయొచ్చు, ఎడ్జ్ యూజ్ చేయొచ్చు, ఫైర్ ఫాక్స్. ఒకవేళ మీరు క్రోమ్ డ్రైవర్ యూజ్ చేస్తే ఓన్లీ క్రోమే యూజ్ చేయాలి. అదేనా? వెబ్ డ్రైవర్ లో ఇవన్నీ పార్ట్స్. ఏ వెబ్ డ్రైవర్ మనం యూజ్ చేసేది? సెలీనియం వెబ్ డ్రైవర్. ఓకేనా? వెబ్ డ్రైవర్ అన్నా వెబ్ బ్రౌజర్ అన్నా సేమ్. హౌ టు క్రియేట్ యువర్ ఫస్ట్ స్క్రిప్ట్. ఫస్ట్ లాంచ్ ద క్రోమ్ బ్రౌజర్, maximize the browser, open URL, wait for the page load, print a message, URL is opened successfully on the console, close the browser. ఓకేనా? సో ఈ స్క్రిప్ట్ రన్ చేద్దాం. ఏంటి? లాంచ్ ద క్రోమ్ బ్రౌజర్, maximize the browser, ఎంటర్ యూఆర్ఎల్ ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలి? పేజ్ లోడ్ అయిన దాకా వెయిట్ చేసి కన్సోల్లో ఏమైనా ప్రింట్ అవ్వాలి? పేజ్ ఈజ్ URL is opened successfully అని రాయాలి. రాయలేస్తారా? రాయలేదా? సింపుల్ స్క్రిప్ట్ కదా చూడండి. వెబ్ డ్రైవర్ ని కాన్ఫిగర్ చేయండి ఫస్ట్. తర్వాత URL ని ఎంటర్ చేసుకోండి. తర్వాత URL ఏం చేస్తారు? మాక్సిమైజ్ చేసుకోండి. మాక్సిమైజ్ చేసిన తర్వాత ఏం చేస్తారు? వెబ్సైట్ ఈజ్ ఓపెన్డ్ సక్సెస్ఫుల్లీ. వెబ్సైట్ ఈజ్ ఓపెన్డ్ సక్సెస్ఫుల్లీ. అంతే, దట్స్ ఇట్. ఓకే. ఇవి కదా. ఏంటి?
సో స్టెప్స్ ఇచ్చింది కదా, ఏమి ఇచ్చిందో చూడండి. ఫస్ట్ వన్, లాంచ్ ద క్రోమ్ బ్రౌజర్. సో క్రోమ్ బ్రౌజర్ లాంచ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? వెబ్ డ్రైవర్ ని క్రియేట్ చేసుకోవాలి కదా. వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ చేసిన తర్వాత మాక్సిమైజ్ ద డ్రైవర్. మాక్సిమైజ్ చేయాలంటే ఫస్ట్ డ్రైవర్ ని ఓపెన్ చేసుకోవాలి కదా. తర్వాత మాక్సిమైజ్ డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ మాక్సిమైజ్. డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మాక్సిమైజ్. తర్వాత యూఆర్ఎల్ ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి? డ్రైవర్ డాట్ గెట్ స్ట్రింగ్ యూఆర్ఎల్ ఏముంటుందండి? google.co.in. google.co.in గూగుల్ పేజే కదా, వాడు ఓపెన్ చేయండి. www.https://www.google. ఓకే, సో ఎంటర్ చేసిన పేజ్ లోడ్ అయ్యాక వెయిట్ చేస్తాం. వెయిట్ చేసిన తర్వాత ఏం చేయాలి? అయిపోయిందంటే క్లాస్ 2 minutes మీటింగ్. సో టైం అది ఆటోమేటిక్ గా లోడ్ అవుతుంది. ప్రింట్ ఏ మెసేజ్ ఏమని ప్రింట్ చేయాలంటే తర్వాత URL is opened successfully అని చేసిన తర్వాత ఫైనల్ ఏం చేయాలి? డ్రైవర్ డాట్ ఓకేనా. ఫస్ట్ బ్రౌజర్ ని లాంచ్ చేసినాం, మాక్సిమైజ్ చేసుకున్నాం, యూఆర్ఎల్ ఎంటర్ చేసినాం, తర్వాత యూఆర్ఎల్ ఓపెన్ అయిన మెసేజ్ చేసినాం, డ్రైవర్ డాట్ క్లోజ్ చేసినాం. సో రన్ చేసి చూసుకోండి. మెరుపుతీగలాగా వచ్చిపోయిందా? అంతే కదా, డౌట్ వచ్చింది కదా అసలు రన్ అయిందా రన్ కాలేదా అసలు. మళ్ళీ ట్రై చేయండి. ప్రింట్ అయితే అయిందా? మళ్ళీ చదువు. URL is opened successfully. URL is opened successfully. వచ్చిందా? సో మరి మీకు ఈ ఓపెన్ అవుతుందా లేదా క్లియర్ గా తెలియాలంటే ఏం చేయాలి? వెయిట్స్ ఇచ్చుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఒక వెయిట్ ఇవ్వండి, నెక్స్ట్ ఇక్కడ ఒక వెయిట్ ఇవ్వండి, ఇక్కడ ఒక వెయిట్ ఇవ్వండి, ఇక్కడ ఒక వెయిట్ ఇవ్వండి. ఓకేనా. సో క్లోజ్ అయిన తర్వాత అవసరం లేదు. ఇంకా క్లోజ్ అయిపోయిన తర్వాత వెయిట్ చేసి ఏం చేస్తారు? ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, మాక్సిమైజ్ అవుతుంది, యూఆర్ఎల్ ఇదే యూఆర్ఎల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత స్టేట్మెంట్ ప్రింట్ చేసి యాజ్ యూజువల్ ఏముంటుంది? క్లోజ్ అయిపోతుంది. యూఆర్ఎల్ ఈజ్ ఓపెన్. మనం ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఏంటి? ఇదే కదా, యూఆర్ఎల్ ఈజ్ ఓపెన్ సక్సెస్ఫుల్. అదేనా. సో ఇది ఈ శాంపుల్ స్క్రిప్ట్. ఇలా మనం శాంపుల్ స్క్రిప్ట్స్ అనేవి రాసుకోవాలి. వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ చెప్పా కదా. ఇది ప్రీ డిఫైన్డ్ క్లాస్, ఇది ఆబ్జెక్ట్, ఇది న్యూ కీవర్డ్, ఇది కన్స్ట్రక్టర్. ఓకే. సో వాట్ ఈస్ ద సెలీనియం ఆర్కిటెక్చర్? ఇంకొన్ని థియరీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ థియరీ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసిన తర్వాత